పేరుకే ఇండియన్ సిలికాన్ వ్యాలీ, కానీ ప్రజల అవసరాలకు అనువైన రోడ్లు, డ్రైనేజీలు, రవాణా వ్యవస్థలు మాత్రం దారుణంగా ఉంటాయి. బెంగళూరు నగరంలో ఐటీ పరిశ్రమకు పెట్టింది పేరైన ఈ నగరంలో ఉన్న అధ్వాన్నమైన పరిస్థితుల గురించి మరోసారి వార్త వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగింది అన్న వివరాల్లోకి వెళ్తే, బెంగళూరు నగరంలో నివసించే డాక్టర్ కిరణ్ అనే వ్యక్తి బృహత్ బెంగళూరు మహానగర పాలికే తనకు ఏకంగా 50 లక్షలు చెల్లించాలంటూ లీగల్ నోటీసులు పంపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని రోడ్లు దారుణంగా ఉండడం కారణంగా వాటిపై ప్రయాణించడంతో తనకు మెడ, నడుము నొప్పి వచ్చిందని సదరు వ్యక్తి నోటీసుల్లో తెలిపాడు. పైగా ఈ క్రమంలో తాను 5 నిపుణులను కలవాల్సి వచ్చిందని, వారి పరీక్షల్లో రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వచ్చిన కుదుపులు కారణంగా ఈ ఇబ్బంది ఏర్పడినట్లు డయాగ్నైజ్ చేసినట్లు అందులో తెలిపారు. ఈ క్రమంలో తన ఆరోగ్య చికిత్సలకు అయిన ఖర్చులు, తనకు కలిగిన బాధ, ఇబ్బందికి బీబీఎంపీ 50 లక్షల రూపాయలు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఉన్న రోడ్లపై ఆటో లేదా 2 వీలర్లలో ప్రయాణించడం అస్సలు సేఫ్ కాదని, అలాగే వాటిపై ప్రయాణం తన ఆరోగ్యాన్ని మరింతగా క్షీణింపజేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ పరిస్థితులు తన ప్రయాణానికి, స్వేచ్ఛకు అవరోధంగా మారాయని అన్నాడు. ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న పౌరుడిగా మెరుగైన రవాణాకు రోడ్లు ఉండేలా డిమాండ్ చేయడం తన హక్కుగా సదరు వ్యక్తి ప్రభుత్వ సంస్థకు అందించిన లీగల్ నోటీసుల్లో స్పష్టం చేశాడు. తన నోటీసులపై 15 రోజుల్లోగా బీబీఎంపీ స్పందించకపోతే తాను దీనిపై కర్ణాటక హైకోర్టు మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తానన్నారు. అలాగే దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేస్తానని వెల్లడించారు. తనకు జరిగిన నష్టంపై సివిల్ కేసు పెట్టి న్యాయం కోసం పోరాడతానని వెల్లడించాడు. అలాగే నోటీసులకు 10,000 రూపాయలు ఛార్జీలుగా చెల్లించాలని అందులో పేర్కొన్నాడు. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోనే పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయా అనే విషయం తాజా పరిణామాలతో బయటకు వచ్చింది. చిన్న వర్షం పడినా గానీ నగరంలో చాలా ప్రాంతాలు నీట మునిగే స్థాయిలో ఉండటం బీబీఎంపీ పనితీరుపై ఆందోళనలు రేకెత్తిస్తోంది.